Hello Andy, I'm Dr. Akshita Reddy. I'm consultant ENT from Onus Robotic Hospitals, Champapet. సో ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే అలర్జిక్ రైనైటిస్. సో అసలు అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో ఎవరెవరు చూడాలి అంటే పేషెంట్స్ ఎవరికైతే అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో. సో ఫ్యామిలీస్ ఎందుకు చూడాలి అంటే ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళ పేషెంట్స్ కి చెప్పుకోవచ్చు అనమాట, ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి అవన్నీ నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే అసలు అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మనము, అండ్ మేము యాజ్ అ డాక్టర్ గా దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము, and also few tips like how you can also diagnose allergic rhinitis by yourself. అవి కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, దీన్ని హే ఫీవర్ అని కూడా అంటామండి. సో అలర్జీ వల్ల యూజువల్ గా తుమ్ములు రావటం కానీ, ముక్కంతా బ్లాక్ అయిపోయినట్టుగా ఉండటం కానీ, లేకపోతే బాగా ముక్కు కారిపోతుంది అనమాట మనకి. లేదు, మనకి ఇచ్చింగ్ ఉంటుంది, నోస్ లో ఇచ్చింగ్ ఉంటుంది, ఐస్ లో కూడా ఇచ్చింగ్ ఉంటుంది, అండ్ ముక్కులోంచి కంట్లోంచి వాటర్ లాగా బాగా కారిపోతుంది. ఇది చాలా కామన్ గా చూసే కండిషన్ అండి. సో ఎంత కామన్ అంటే 6 పీపుల్‌లో ఒక్కరికి కంపల్సరీగా ఇలాంటి కండిషన్ అనేది ఉంటుంది అనేది మన స్టాటిస్టిక్స్ అన్నమాట. సో ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది సీజనల్ ఉండొచ్చు, లేదు అంటే ఇది ఫుల్ ఇయర్‌లో కూడా ఉండొచ్చు. సీజనల్ అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తాను చూడండి. కొంతమందికి ఎక్కువగా వింటర్ సీజన్స్‌లో అండ్ రెయినీ సీజన్స్‌లో ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల తుమ్ములు రావడం ఇవన్నీ చూస్తాం. లేదు అంటే వింటర్ సీజన్స్‌లో కూడా ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఏంటి అంటే ఫుల్ ఇయర్ మొత్తం ఇలాంటి కంప్లెయింట్స్ ఉంటూనే ఉంటారు. అండ్ ఇది కొందరికి మార్నింగ్ టైమ్స్‌లో ఎక్కువగా ఉంటుంది, కొందరికి ఈవినింగ్ టైమ్స్‌లో ఎక్కువగా. కొందరికి డే అంతా గూడా వాళ్ళకి స్నీజింగ్, ఇచ్చింగ్ ఇవన్నీ కంటిన్యూయస్‌గా కామన్‌గా ఉంటూనే ఉంటాయి. సో అసలు అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి అనేది ఓవర్‌గా రియాక్ట్ అయిపోతుంది. అండ్ దేనికి రియాక్ట్ అవుతుంది అంటే మన గాలిలో ఉండే కొన్ని హార్మ్‌లెస్ పదార్థాలు. వీటికి కూడా నార్మల్‌గా ఉండే రెస్పాన్స్ కంటే ఎక్కువగా రెస్పాన్స్ రావటం వల్ల ఎక్కువగా రియాక్ట్ అయిపోతుందన్నమాట. సో ఏంటేంటి ఆ ట్రిగ్గర్స్ ఏంటి మన బాడీ రియాక్ట్ అవ్వడానికి, అండ్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి అనేది చూద్దాం. సో కామన్‌గా ఉండే మనకు ట్రిగ్గర్స్ ఏంటంటే ఇంట్లో ఉండే హౌస్ డస్ట్ మైట్స్. సో స్క్రీన్ మీద చూపించాను చూడండి, డస్ట్ మైట్ అంటే ఎలా కనిపిస్తుంది అనేది. సో ఆ డస్ట్ మైట్ మన కంటికి కనిపించదు. అదొక సూక్ష్మ పదార్థం అన్నమాట. సో అది ఓన్లీ మనకు మైక్రోస్కోప్‌లో మాత్రమే కనిపిస్తుంది. సో మీరు నార్మల్‌గా ఇంట్లో చూస్తే కనిపించేది ఇలాంటి పెద్ద ఆహ్, డస్ట్ మైట్ అయితే కనిపించదు మీకు. అది మీ కంటికి అసలు కనిపించదు. ఈ డస్ట్ మైట్స్ వల్ల ఏంటంటే ఇవి మన ముక్కులోకి వెళ్ళి మ్యూకోసా అంటే లోపల ఉండే లైనింగ్‌ని బాగా ఇరిటేట్ చేసేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి పోలెన్. పోలెన్ అంటే పుప్పొడే. అది ట్రీస్‌లో గానీ, గ్రాస్‌లో గానీ, వీడ్స్‌లో గానీ వీటన్నిటిలో. వీడ్స్ అంటే కలుపు మొక్కలనమాట. సో ఈ కలుపు మొక్కల్లో ఎక్కువగా పోలెన్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో వీటికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా కొందరికి మనం ఇలాంటి సింప్టమ్స్ చూడొచ్చు. పెట్ డాండర్ అంటే చాలా మంది ఇంట్లలో పెట్స్ ఉంటాయి. క్యాట్స్ కానీ, డాగ్స్ కానీ అయ్యుండొచ్చు. అండ్ వాటిని సరిగ్గా మెయింటైన్ చేయరు. వాటికి కరెక్ట్‌గా క్లీనింగ్ చేపిచ్చాలి. అండ్ ఆల్సో వాటి ఫర్‌లో ఉండే దాని వల్ల ఎక్కువగా ఫర్ వల్ల వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలర్జిక్ రైనైటిస్. సో ఏంటంటే ఆ ఫర్‌ని మనం రెగ్యులర్‌గా ట్రిమ్ చేస్తూనే ఉండాలి కంపల్సరీగా. లేదు అంటే అది మనకి తగ్గే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మోల్డ్. మోల్డ్ అంటే ఏంటంటే మనకి తడిగా ఉన్న ప్లేసెస్‌లో వస్తుందన్నమాట. సో రూమ్‌లో హ్యూమిడిటీ ఎక్కువ ఉండే ప్లేసెస్‌లో ఇలాంటి మోల్డ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ కొంతమందికి స్మోక్ గానీ, ఇంట్లో కొంచెం అగరబత్తి వెలిగించినా గానీ తుమ్ముతూనే ఉంటారు. లేడీస్ అయితే స్పెషల్లీ వంట చేసే టైంలో, లేదు పూజ చేసే టైంలో ఈ అగరబత్తిలు వెలిగించినప్పుడు ఇలాంటి టైంలో ఎక్కువగా ఇలాంటి కండిషన్స్ చూస్తాము. ఇవి దాన్ని ఇంకా పెంచే ఆస్కారం ఉందన్నమాట. సో, ఈ డస్ట్ మైట్స్ అనేవి యూజువల్‌గా ఎక్కడుంటాయంటే మన బెడ్స్ పైనే ఉంటాయండి. మన బెడ్ షీట్స్, సోఫా కవర్స్, లేకపోతే సాఫ్ట్ ప్లష్ టాయ్స్ అంటాం కదా! సాఫ్ట్ టాయ్స్ చిన్న పిల్లలకిచ్చే టాయ్స్ వీటిల్లో ఉంటాయి. అండ్ ఇది ఎక్కువ తేమ అండ్ వేడిగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా బతుకుతుందన్నమాట.
సో, మనం బెడ్‌రూమ్‌లో ఏమేం టిప్స్ యూజ్ చేయాలి హైజీన్ కోసము అనేది చూద్దాం. సో, బెడ్ షీట్స్ అయితే కంపల్సరీగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాష్ చేస్తూనే ఉండాలి. అండ్ దేంట్లో వాష్ చేయాలంటే హాట్ వాటర్‌లో. మినిమమ్ 54 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉండాలి. అది లేకపోతే చనిపోదనమాట. అండ్ పిల్లోస్‌కి, మ్యాట్రెసెస్‌కి కంపల్సరీగా కవర్ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేదు అంటే దాని పైన ఫర్ లోపల చాలా డస్ట్ మైట్స్ అనేవి పేరుకుపోయి ఉంటాయి. మీరు దాని పైన ఏమీ కవర్ లాంటిది వేయకుండా డైరెక్ట్‌గా పడుకున్నారంటే అది మీ ముక్కుల్లోకి ఎళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. రూమ్‌లో తేమ శాతం అనేది చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి. 50% కంటే తక్కువగానే ఉండాలి మనకి. అండ్ క్లీనింగ్ చేసేటప్పుడు డస్టింగ్ చేయడం కంటే ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే ఫీమేల్స్ డైరెక్ట్‌గా చీపురు తీసుకొని ఊడ్చేయడం లాంటివి చేయకండి. దానివల్ల ఎక్కువ డస్ట్ పైకొచ్చేస్తుందనమాట. అది ఇంకెక్కువ సింప్టమ్స్‌ని కాజ్ చేస్తుంది. దాని బదులు ప్రిఫర్ మాపింగ్ అంటే తడి బట్ట వేసి దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఆ డస్ట్ అంతా పైకి లేవకుండా ఉంటుంది. అండ్ నీట్‌గా సర్ఫేస్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. బెటర్ ప్రిఫర్ వాక్యూమ్ ఇఫ్ యూ హావ్ దట్ అవైలబిలిటీ. అది డైరెక్ట్‌గా మనం లోపల పీల్చేసుకుంటుంది కాబట్టి, మనకి డస్ట్ ఎక్స్‌పోజర్ ఉండే అవకాశాలు తగ్గిపోతాయన్నమాట. ఇవన్నీ చాలా చిన్నవి సింపుల్ ప్రికాషన్స్. ఇవి తీసుకున్నారంటే ఆటోమేటిక్‌గా అన్ని సింప్టమ్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. అండ్ చిన్న పిల్లలున్న వాళ్ళు ఎస్పెషల్లీ సాఫ్ట్ టాయ్స్ ఏవైతే ఉంటాయో, అవి రెగ్యులర్‌గా వాష్ చేస్తూనే ఉండాలి. వాటిలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డస్ట్ మైట్స్, డస్ట్ ఇదంతా పేరుకుపోయి ఉంటుంది. చిన్న పిల్లలు ఏం చేస్తారో తెలియకుండా నోట్లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఉంటుంది కదా! సో, చిన్న పిల్లలకి చిన్నప్పటి నుండే ఎక్స్‌పోజర్ ఎక్కువైపోతుంది. ఈ డస్ట్ మైట్స్‌కి గానీ, డస్ట్ అలర్జెన్స్‌కి కానీ. అప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, అసలు ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సో, మన బాడీకి డస్ట్ కానీ, డస్ట్ మైట్ కానీ, పాలెన్ కానీ ఎనీ ఆఫ్ ద ట్రిగ్గర్ అనేది వచ్చి ఆహ్, మన నోస్‌కి ఇరిటేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, హిస్టమీన్ అనే పదార్థం ఒకటి రిలీజ్ అవుతుంది. సో, మనకి ఏదైతే తుమ్ములు రావటం కానీ, ఇచ్చింగ్ కళ్ళు మొత్తం నలిపేస్తూ ఉంటారు ఇలాగా. అలా ఇచ్చింగ్ రావటం కానీ, లేదు అంటే రన్నింగ్ నోస్ ముక్కులోంచి నీళ్ళలా కారడం, కళ్ళలోంచి నీళ్ళలా కారడం ఇవన్నీ హిస్టమీన్ అనే పదార్థం వల్లే జరుగుతుంది. అది మన బాడీలో రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఈ సింప్టమ్స్ అన్నీ చూస్తాం. దీన్ని ఎర్లీ ఫేజ్ అంటాం. ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా వచ్చే రియాక్షన్‌ని ఎర్లీ ఫేజ్ అంటాం. లేట్ ఫేజ్ అని ఇంకొకటుంటుంది. సో, లేట్ ఫేజ్ అంటే ఏంటి అంటే, మనకి అది బాడీలోకి ఎళ్ళిపోయిన తర్వాత, ఈ హిస్టమిన్ రిలీజ్ అయిన తర్వాత, నెక్స్ట్ రిలీజ్ అయ్యే పదార్థాన్ని సైటోకైన్స్ అంటాం. సో, ఈ సైటోకైన్స్ అంటే ఏంటంటే, మనవి బాడీలో స్వెల్లింగ్ అంటే అదంతా ఉబ్బిపోయేలా చేస్తుంది. ఉబ్బిపోయినప్పుడు ఏమవుతుంది లోపలంతా, నోస్ అంతా కంజెషన్ అయిపోతుంది. రెడ్‌గా అయిపోతుంది. లోపల గాలి తీసుకోవడానికి స్పేస్ ఉండదు. అంతా స్టఫీ నోస్ లాగా అనిపిస్తుందనమాట. సో, ఇది ఎర్లీ ఫేజ్ ఉంటుంది. లేట్ ఫేజ్ ఉంటుంది. ఎర్లీ ఫేజ్‌లో హిస్టమిన్ వల్ల ఇదంతా సింప్టమ్స్ కాజ్ అవుతాయి. లేట్ ఫేజ్‌లో ఈ స్వెల్లింగ్ ఇవన్నీ వచ్చేసి ముక్కంతా పట్టేసినట్టుగా, బ్లాక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో, వీటికి సింప్టమ్స్ ఏంటి? అండ్ మీకు మీరుగా ఎలా తెలుసుకోవాలి ఇది అలర్జీయా కాదా అనేది చూద్దాం. సో, నార్మల్‌గా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన కోల్డ్ అనుకోండి, మీకు స్నీజింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ రన్నింగ్ నోస్ ఇది కంపారిటివ్‌లీ తక్కువుంటుంది అలర్జిక్ రైనైటిస్‌తో కంపేర్ చేస్తే. అండ్ మ్యూకస్ ఏదైతే ఉంటుందో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన మ్యూకస్ అయితే చాలా థిక్‌గా ఉంటుంది. అంటే మనకి చాలా గట్టిగా యెల్లో కలర్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కానీ అలర్జీ వల్ల వచ్చే దాంట్లో తుమ్ములు ఎక్కువగా కనిపిస్తాయి. ఇచ్చింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నోస్ ఇచ్చింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఐస్ కూడా ఇచ్చింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది. అండ్ నోస్‌లోంచి వచ్చే సెక్రీషన్స్ అంటే ఏదైతే పదార్థం ముక్కులోంచి వస్తుందో అది బాగా థిన్‌గా ఉంటుందన్నమాట. మనకి దీంట్లో వచ్చినట్టుగా థిక్‌గా రాదు. బాగా నీళ్ళలాగా కారుతుందన్నమాట. అండ్ ఇది యూజువల్‌గా పోలెన్ ఉన్నప్పుడు, అలర్జీ సీజన్స్‌లో ఇవన్నీ చాలా ఎక్కువైపోతుందనమాట. సో, ఇలా మీరు తెలుసుకోవచ్చు. మీకు మీరే అది అలర్జీయా? లేకపోతే నార్మల్‌గా వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన కోల్డా అని మీరే అర్థం చేసుకోవచ్చనమాట. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? మేమెలా డయాగ్నోస్ చేస్తామంటే ఫస్ట్ హిస్టరీ. మీరిచ్చే హిస్టరీని బట్టి అది అలర్జీయా? లేకపోతే నార్మల్‌గా వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన కోల్డా అని తెలుసుకుంటాం. దాని తర్వాత మేము ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ అని చేస్తాం. సో, ఎండోస్కోప్ అంటే ఏం లేదండి. జస్ట్ చిన్న కెమెరా ఉంటుంది. దాన్ని మనం ముక్కులో పెట్టేసి లోపల ఎంతవరకు చేంజెస్ ఉన్నాయి అని చూస్తాం. నార్మల్‌గా ముక్కులో పింక్ కలర్‌గా ఉండాలి మ్యూకోజా అంతా.
చర్మం ఏదైతే ఉందో. కానీ అలర్జీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంతా పేల్‌గా అయిపోతుంది. పేల్ అంటే వైట్‌గా తెల్లబడిపోయినట్టుగా కనిపిస్తుంది. అండ్ కొంతమందికి అలర్జీ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది అంటే దే విల్ హావ్ పాలిప్స్ ఇన్‌సైడ్ దేర్ నోస్. పాలిప్స్ అంటే దుర్మాంసం లాగా పెరిగిపోతుంది అలర్జీ వల్ల. సో, ఇవన్నీ మనం ఎండోస్కోపీ చేయడం ద్వారా తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఇది అలర్జీయా? కాదా? అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి టెస్ట్స్ ఉంటాయండి కొన్ని. సో, ఈ టెస్ట్ ఏంటంటే స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాం ఫస్ట్. పాత రోజుల్లో ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది చేసేవాళ్ళు. ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో చేతి మీద ఇక్కడ అన్ని అలర్జెన్స్ ఏవేవి అవైలబుల్ ఉన్నాయో వాటిని ఇంజెక్ట్ చేసేవాళ్ళం. చేసి దానికి రియాక్షన్ దద్దులాగా వస్తుంది గదా! చిన్నగా. అది దద్దు ఎలా వస్తుంది? ఎంత సైజ్‌లో వస్తుంది? అనేది మెజర్ చేసుకొని దానికి మనం అలర్జీ ఉందా? లేదా? అని చూసుకునేవాళ్ళం. అండ్ వాటిని ప్రివెంట్ చేస్తే సరిపోయేది. కానీ ఇదేంటంటే మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ దానికి ఒక్కోసారి కొంతమందికి చాలా ఎక్కువగా రియాక్షన్ వచ్చేసి అనాఫిలాక్సిస్ అంటే సడెన్‌గా దాని వల్ల కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఉండేవన్నమాట. సో, ఇప్పుడు ఇదంతా కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే, మీ చిన్న బ్లడ్ శాంపిల్ ఒక్క చిన్న బ్లడ్ శాంపిల్‌తో మనం దేనికి దేనికి అలర్జీ ఉంది అనేది మనం ల్యాబ్‌లోనే ఆ బ్లడ్ శాంపిల్‌ని ఎక్స్‌పోజ్ చేసి, అప్పుడు రియాక్షన్ వస్తుందా లేదా అనేది తెలుసుకుంటున్నాం. సో, దిస్ ఈస్ ద వెరీ రీసెంట్ అడ్వాన్స్ విచ్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ ఈఎన్‌టీ. సో, దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటంటే ఎక్స్‌పోజర్ అవాయిడ్ చేయడం. అంటే మీరు దేనికి దేనికైతే అలర్జీ వస్తుందో మీకు మీరుగా ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ వాటిని అవాయిడ్ చేసుకోవాలి. లేదు అంటే నేను ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా గానీ మనము మీరు ఈ ఎక్స్‌పోజర్‌ని అవాయిడ్ చేయట్లేదు అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో, సింపుల్‌గా ఏంటి క్లాత్ మాస్కో లేకపోతే నార్మల్‌గా ఉండే మాస్కో వేసేసుకోవాలి. మాస్క్ వేసుకుంటే ఏంటి డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వరు. పాలెన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వరు. ఆటోమేటిక్‌గా ఈ సింప్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి గదా! ఫస్ట్ ఎర్లీ ఫేజ్‌ని తగ్గిచ్చేస్తున్నాము. ఆటోమేటిక్‌గా లేట్ ఫేజ్ కూడా తగ్గిపోతుంది స్లోగా. సో, ఇది మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ అడ్వైస్ విచ్ ఐ గివ్ యూ యాస్ ఎన్ ఈఎన్‌టీ స్పెషలిస్ట్ టు అవాయిడ్ ఎక్స్‌పోజర్ టు ద అలర్జెన్స్. సెకండ్ థింగ్ వచ్చేసి మేమిచ్చే ట్రీట్మెంట్స్ ఏంటంటే, ఇప్పుడున్న ట్రీట్మెంట్స్‌లో బెస్ట్ ట్రీట్మెంట్ నేసల్ కార్టికోస్టెరాయిడ్ స్ప్రేస్ అంటాం. సో, ఈ స్ప్రేస్ ఏంటంటే ఇక్కడ నోస్‌లో ఉండే మ్యూకోసా మీద మాత్రమే యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసి మీకు ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట దీంతో. అండ్ ఓరల్ యాంటీహిస్టమిన్స్. యాంటీహిస్టమిన్స్ అంటే ఏంటంటే, మనకి హిస్టమిన్ అని ఇందాక చెప్పాను కదండీ! ఒక పదార్థము. అది రిలీజ్ అవ్వడం వల్లే స్నీజింగు, ఇచ్చింగ్ ఇదంతా ఉంటుందని. సో, అది తగ్గించడానికి వి గివ్ యూ యాంటీహిస్టమిన్స్. అండ్ లేటెస్ట్‌గా వచ్చిన టెక్నాలజీ ఏంటంటే ఇమ్యూనోథెరపీ. సో, ఇమ్యూనోథెరపీ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. సో, దీని గురించి ఏంటి, ఇది ఇమ్యూనోథెరపీ ఏంటి, ఎలా ఇస్తారు అనేది నేను ఇంకో సెపరేట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇగ్నోర్ చేయకండి. ముందు మేము పెట్టిన రీల్స్, వీడియోస్‌లో కూడా మీకు మీరుగా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ ఏమేం చేయొద్దు, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ పెడుతూనే ఉన్నాము. సో, ఇంకా మీకు ఇలాంటి సింప్టమ్స్ కంటిన్యూ అయితే ప్లీజ్ డూ విజిట్ అస్. ఐయామ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట. థాంక్ యూ.